శ్రీరామ్. శ్రీరాముడు మన అందరి మంచి దేవుడు. జీవితం ఎలా జీవించాలో మనకు నేర్పిన మహానుభావుడు. రాముని జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఆయన ఎంత వయసులో జరిగాయో ఈ క్విజ్ ద్వారా మనం తెలుసుకుందాం. క్విజ్ లో మొదటి ప్రశ్న, శ్రీరాముడు ఎక్కడ జన్మించాడు? మీ ఆప్షన్స్: మిథిల, కిష్కింధ, లంక, అయోధ్య. సరైన సమాధానం అయోధ్య. రెండవ ప్రశ్న, శ్రీరాముడు సీతమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయస్సు ఎంత? మీ ఆప్షన్స్: 18, 21, 25, 30. సరైన సమాధానం 25. మీ మూడవ ప్రశ్న, శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? మీ ఆప్షన్స్: 8, 10, 12, 14. సరైన సమాధానం 14. మీ నాలుగవ ప్రశ్న, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన వయస్సు ఎంత? మీ ఆప్షన్స్: 20, 25, 27, 30. సరైన సమాధానం 25. మీ ఐదవ ప్రశ్న, సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు శ్రీరాముని వయస్సు ఎంత? మీ ఆప్షన్స్: 35, 40, 38, 45. సరైన సమాధానం 38. మీ ఆరవ ప్రశ్న, రావణుణ్ణి ఓడించినప్పుడు శ్రీరాముని వయస్సు ఎంత? మీ ఆప్షన్స్: 38, 40, 45, 39. సరైన సమాధానం 39. ప్రశ్న, రాముడు అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన వయస్సు ఎంత? మీ ఆప్షన్స్: 38, 39, 40, 42. సరైన సమాధానం 39. ఎనిమిదవ ప్రశ్న, శ్రీరాముడు తిరిగి వచ్చిన రోజును ఏ పండుగగా జరుపుకుంటాం? మీ ఆప్షన్స్: హోలీ, దసరా, దీపావళి, సంక్రాంతి. సరైన సమాధానం దీపావళి. తొమ్మిదవ ప్రశ్న, అశ్వమేధ యాగం ఎప్పుడు జరిగింది? మీ ఆప్షన్స్: రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే, సీతాదేవి అరణ్యానికి వెళ్ళిన తరువాత, లవకుశుల జననం తరువాత, వారు పెద్దయ్యాక, రావణ సంహారానికి ముందు. సరైన సమాధానం లవకుశుల జననం తరువాత, వారు పెద్దయ్యాక. 10వ ప్రశ్న, పురాణాల ప్రకారం శ్రీరాముడు ఎంతకాలం రాజ్యం పాలించాడు? మీ ఆప్షన్స్: 14 ఏళ్ళు,
100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 11,000 ఏళ్ళు. సరైన సమాధానం 11,000 ఏళ్ల సంవత్సరాలు. జై శ్రీరామ్.